పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొరుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి. ఈ మాటలు దయచేసి స్పష్టంగా బిగ్గరగా అందరూ నా వెంట పలకండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. ధ్యానిద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానిస్తుండగా పరధ్యానాన్ని తొలగించి ఏకాగ్రత అనుగ్రహించి ఆలకించి మేలు పొందినట్లుగా మీరే మాకు బోధించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమా సంఘానికి అంటే రోమాలో ఉన్న సంఘానికి పౌలు రాస్తున్న ఉత్తరంలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన తెస్తున్నాడు. ఈ పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాల్లో 12 నుండి క్రైస్తవ విధులు అని అంటారు. వీటిని క్రిస్టియన్ డ్యూటీస్. 11 వరకు సిద్ధాంతపరమైన అధ్యాయాలుగా ప్రస్తావించబడ్డాయి. డాక్ట్రైనల్ చాప్టర్స్ అంటారు. 12 నుండి అభ్యాసపూర్వకమైన ప్రాక్టికల్ చాప్టర్స్ అంటారు, మనం అనుసరించదగినవి. ఈ అనుసరించదగిన అధ్యాయాల్లో క్రైస్తవ విధులు ప్రస్తావించబడ్డాయి. ద డ్యూటీస్ ఆఫ్ ఏ క్రిస్టియన్. క్రైస్తవునికి విధి విధానాలు ప్రస్తావించబడ్డాయి. విద్యుక్త ధర్మాలు ప్రస్తావించబడ్డాయి. విధి నిర్వహణ ఇందులో వ్రాయబడ్డం మనం చూస్తాం. ఈ క్రమంలో ఈ 12వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మనం తరచుగా ఎక్కువగా తెలిసి తెలియక అలవోకగా అలవాటుగా వాడుతున్న ఒక పదం ఉంది. అదేమిటంటే దేవుని చిత్తమేదో అని ఉంది అక్కడ కదా. దేవుని చిత్తము, ద విల్ ఆఫ్ గాడ్. ఇది చాలా ఎక్కువగా మనం వాడే మాట. దేవుని చిత్తము. ఈ దేవుని చిత్తము అనే ఈ మాట అనుకూలంగా వాడతాం, ప్రతికూలంగా వాడతాం, అవసరంగా వాడతాం, అనవసరంగా కూడా వాడతాం. ఈ దేవుని చిత్తం అనే ఈ మాట యొక్క రూపురేఖలు మనం మార్చగలం. రాకుండా ఉండడానికి దేవుని చిత్తం అనగలం, వచ్చినందుకు దేవుని చిత్తం అని కూడా అనగలం. మానేయడానికి దేవుని చిత్తం అని చెప్పగలం, మానకుండా రావడానికి దేవుని చిత్తం అని చెప్పగలం. దేవుని చిత్తము మన చేతిలో చిత్తైపోతుంది. దాని గురించి ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్, లోతైన అవగాహన మనకు లేకపోతుంది. ఎక్కువ వాడే మాటే కానీ తక్కువగా మనకు అర్థమైన మాట. దేవుని చిత్తము. వస్తావా ప్రార్థనకి? దేవుని చిత్తం అయితే రాలేదే, దేవుని చిత్తం కాలేదన్నా. ఎంత తేలిగ్గా వాడతామో ఈ మాట.
మనమే అసలు అర్థాన్ని మార్చేయగలం. ఈ దేవుని చిత్తం అనే మాట మన అవగాహనలో ఎలా చేస్తున్నామంటే, మనకు మంచిగా ఉన్నదే దేవుని చిత్తం అనేది ఒక స్టాండింగ్ అండర్స్టాండింగ్. విచ్ ఈస్ గుడ్ అంటూ us ఈజ్ డెఫినెట్లీ God's will. మనకు అనుకూలమైంది దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఎప్పుడు మనకు ప్రయోజనకరంగానే ఉంటుంది. భౌతిక లాభాలను తెస్తుంది, మన అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది, మన ఆశీర్వాదానికి పెద్దపీట వేస్తుంది. ఇది మన జనరల్ అండర్స్టాండింగ్, సాధారణ అవగాహన. ఇలా దాన్ని మనం ట్యూన్ చేసుకున్నాం. ప్రయాణాల్లోనూ, పనుల్లోనూ, వివాహాల్లోనూ, వివాదాల్లోనూ, కొనుగోళ్లు, అమ్మకాలు, వ్యవహారాలు, వీటన్నిటిలో అత్యధికంగా చలామణి అయ్యే మాట దేవుని చిత్తం. సత్తుపల్లిలో ఒక భక్తుడు తన కుమార్తెకు దేవుని చిత్తం అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్ల పేరే దేవుని చిత్తం. అమ్మా దేవుని చిత్తం అంటే డాడీ అంటూ వస్తుంది. పిలిచిన వెంటనే రాలేదనుకో, వచ్చి దేవుని చిత్తమా అంటాడు. దేవుని చిత్తం మన ఇష్టం, ఎలా పడితే అలా వాడుకుంటున్నాం. దేవుని చిత్తం యొక్క విశ్వరూపం చూస్తే మనం కంగారు పడతాం. దేవుని చిత్తం యొక్క నిజ రూపాన్ని మనం చూస్తే కంగారు పడతాం. ఇది దేవుని చిత్తం అయితే మనకు వద్దంటాం. బైబిల్ ఆ డీటెయిల్స్ ఇస్తుంది. చూడండి 12వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తము అనుంది. అంటే ఏమిటి అర్థం? ఏమండి చురుగ్గా ఉండాలి. ఏమిటి అర్థం? దేవుని చిత్తము ఉత్తమము, దేవుని చిత్తము అనుకూలము, దేవుని చిత్తము సంపూర్ణము. అదే కదా అర్థం. దేవుని చిత్తం ఉత్తమం, ద బెస్ట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అనుకూలము, ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ పాజిటివ్. దేవుని చిత్తము సంపూర్ణము, ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇక్కడ వ్రాయబడింది అలాగే అర్థం చేసుకుంటాం, అలాగే చలామణి అవుతుంది, అలాగే చలామణి అవుతుంది. మనం గమనిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని వాడాడు, దేవుని చిత్తాన్ని ప్రస్తావించాడు, దేవుని చిత్త వినియోగాన్ని ఆయన కూడా చేశాడు. ప్రియులారా, ఆయన ఎలా చేశాడో మనం చూద్దాం. ఆయన చేసిన తీరుతెన్నులు మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. చూద్దామా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండగా ఆయన మత్తయి సువార్తలో చూద్దాం, ఓలివ కొండకు వెళ్ళాడు. అదే ప్రార్థన చేయడానికి ఓలివ కొండకు వెళ్ళాడు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఒక మాట వాడాడు. చూడండి 26వ అధ్యాయం చూద్దాం. 26వ అధ్యాయం చూడండి. రైట్. వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపమనేను,
ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి. ఇది నా చిత్తం. నా చిత్తము మీ చిత్తము అని చెప్పడంలా, అయినను మీ చిత్తమే సిద్ధించును గాక. గిన్నె అంటే ఏమిటది? గిన్నె అంటే అన్నం తినే గిన్నె. చేదు చిరక తాగాలి ఆయన. ఒక గిన్నె అందించబడింది. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, చేతులు పాదాలకు మేకులు, ఛిద్రమైన దేహం, స్థానము తప్పిన ఎముకలు, రక్తసిక్తమైన దేహం, ఇది దేవుని చిత్తమయ్యా, స్వీకరిస్తావా? ప్రభు అన్నాడు, నీ చిత్తమే సిద్ధించుగాక. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తము అనుకూలము, దేవుని చిత్తము ఉత్తమము, దేవుని చిత్తము అనుకూలము, దేవుని చిత్తము సంపూర్ణము. నిజమేనా? అందుచేత గమనించ, దేవుని చిత్తము చేదుగా కూడా ఉంటుంది. చేదుగా ఉంటుంది. దాన్ని దేవుని చిత్తంగా మనం భావించకపోతే మన చిత్తాన్ని దేవునికి అంటగడుతున్నాం. మన చిత్తంతో మనం అంటకాగుతున్నాం. మన చిత్త పరిధిలోనికి దేవుణ్ణి లాగుతున్నాం. దేవుడు కీడు చెయ్యడు. కీడు చెయ్యడు. కీడు అనుమతిస్తాడు, కీడు చెయ్యడు. ఇదేమిటండి అసలు? ఎంతగా ఉందా ఈ ప్రయోగం? కీడు అనుమతిస్తాడు. జీసస్ వాజ్ అలౌడ్ టు బి అఫ్లిక్టెడ్. అది దేవుని చిత్తమని గ్రహించినప్పుడు క్రీడాస్ఫూర్తితో ఆయన వెళ్ళాడు. క్రీడాస్ఫూర్తితో ఆయన వెళ్ళాడు. అందుచేత ప్రియులరా, దేవుని చిత్తము మాకు నచ్చనిదవుతుంది, అది స్వీకరించాలి. మనకు చేదుగా ఉంటుంది, అది దిగమింగాలి. మనకు గుచ్చుకుంటుంది, మనము అంగీకరించాలి. మన చేత కేక వేయిస్తుంది, మనము వాటిని అంగీకరించాలి. దేవుని చిత్తము మన చేత ఎదురు మాట్లాడనివ్వదు. It will never allow us to speak against God. Against God. ఇది నాకేనా జరిగేది అని అననివ్వనిది దేవుని చిత్తం. మేమేనా దొరికింది దేవునికి అని భావించనివ్వనిది దేవుని చిత్తం. ఇది దేవుడు నాకే అనుగ్రహించిన పక్షంలో నేను దీన్ని ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పనిచ్చేది దేవుని చిత్తం. అప్పుడు అది మనకు ద బెస్ట్ అవుతుంది. అప్పుడు అది మనకు అనుకూలము అవుతుంది. అప్పుడు అది మనకు సంపూర్ణము అవుతుంది. చూడండి, భక్తులు దేవుని చిత్తాన్ని వాడారు. ఎలా వాడారో లేఖనాల్లో చూద్దాం. ఆదికాండం చూడండి,
ఆదికాండంలో భక్తుల దేవుని చిత్త వినియోగం ఇక్కడ మనం చూస్తాం. భక్తులు దేవుని చిత్త వినియోగం చూడండి. ఆదికాండంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఆదికాండం దయచేసి చూద్దామా? 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చిత్తం అని వాడిన ఈ మాట మామూలు మాట కాదు. అబ్రహాం ఇక్కడ వాడింది. అబ్రహామా అబ్రహామా అని పిలవగా అబ్రహాం ఏమన్నాడంటే చిత్తము అన్నాడు. అంటే ఏంటి అర్థం? మీరేది చేస్తే అది నేను అంగీకరిస్తా. నాకంటూ ఒక చిత్తం లేదు అని చెప్పడం. ఉన్నతమైన భక్తి భావం కలిగిన వారు చిత్తము ప్రభువా అన్నాడు. అక్కడ దొరికిపోయాడు దేవునికి అబ్రహాం. అక్కడ ఇరుక్కుపోయాడు అబ్రహాము. నోరు జారానే అని భావించేలాగా, అయ్యో తొందరపడ్డానే అనిపించబడేలాగా, నేను అనకుండా ఉండాల్సిందే అని తలంచేలాగా, నేను వెనక్కి రాలేనే అని నిరాశ చెందేలాగా కూడా ఉంటుంది. చిత్తము అన్నాడు. దేవుడేమన్నాడు అనగా పైన ఆ తర్వాత చదవండి కింద. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము. ఇది దేవుని చిత్తం. ఏమండి? దిస్ ఈజ్ విల్ ఆఫ్ గాడ్. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు. దేవుని చిత్తానికి ఆప్షన్స్ కానీ ఆల్టర్నేటివ్స్ కానీ ఉండవు అని చెప్పడం. నెంబర్ 1 దేవుని చిత్తం, నెంబర్ 2 దేవుని చిత్తం, నెంబర్ 3 దేవుని చిత్తం. ఇందులో ఏదైతే ఏదో ఒకటి, కింద నుంచి పైదా లేదా పైనుంచి కిందదా, ఇవి ఉండవు. ఒక్కటే దేవుని చిత్తం. ఒకటే దేవుని చిత్తానికి ఆప్షన్స్ ఉండవు. నీకు ఒక్కడైన నీ కుమారుడు, అది దేవుని చిత్తం. మరో కుమారుడు లేడు. అతనిని నా కొరకు నరబలి ఇవ్వాలి. వరకుమారుడు ఆయన ఇప్పుడు నరబలి కుమారుడు అవుతున్నాడు. దేవుని చిత్తము మంచి చెడులను ఆలోచింపనివ్వదు. ఏంటి దేవుడు నరబలి ఇమ్మంటాడా అని అబ్రహాము ఆలోచించలేదు. దేవుని చిత్తము వేరొకరితో డిస్కస్ చేయనివ్వదు. శారమ్మతో మాట్లాడి, ఏమ్మా ఏమిటి ఇలాగ తెలిసింది, ప్రభు నాతో మాట్లాడి ఏం చేద్దాం అని మాట్లాడలేదు. దేవుని చిత్తం అంత పౌరుషగత్తే. such a ferocious ఇప్పుడు చెప్పండి 12వ అధ్యాయం 2వ వచనం. దేవుని చిత్తము ఉత్తమము, దేవుని చిత్తము అనుకూలము, దేవుని చిత్తము సంపూర్ణము. నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలో
నేను చూపించు పర్వతంలో ఒక దాని మీద అతనిని నా కొరకు దహన బలిగా అర్పించు. ఇది ఉత్తమము, ఇది అనుకూలము, ఇది సంపూర్ణము. ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? అందుకే దేవుని చిత్తం అంటే మనకు అన్ని అనుకూలంగా. దేవుని చిత్తం అన్నా బండి కొన్నా, దేవుని చిత్తం అన్నా బంగారం కొన్నా, దేవుని చిత్తం అన్నా ఏంటి చెప్పండి తర్వాత, దేవుని చిత్తం అన్నా చీటీ కట్టాను. దేవుని చిత్తం ఉంటే పాడతాను, పాట తక్కువ అయితే దానికి కూడా దేవుని చిత్తమే. దేవుని చిత్తమై పాట తక్కువ వచ్చిందన్న ఈ సంవత్సరం, ఈ నెలలో. దేవుని చిత్తం దేనికైనా అంటగడతాం మనం, మామూలు వాళ్ళం కాదు. దేవుడు కంగారు పడతాడు అనిపిస్తుంది నాకు. ఓరి బాబా, వీళ్ళు మామూలుడు కాదురా నాయన. ఏది అనుకూలం అయితే, ఏది మనకు ప్రయోజనం అయితే అది దేవుని చిత్తం, అది మన అండర్స్టాండింగ్. అన్న ఈ ఘోర నష్టం జరిగింది నాకు, దేవుని చిత్తం అన్నా, అది నాకు ఉత్తమము. దట్ ఈస్ ద బెస్ట్. మన నష్టాలను దేవుని చిత్తంలోనికి తెచ్చినప్పుడు, మన అనుదిన కష్టాలను దేవుని చిత్త పరిధిలోనికి తెచ్చినప్పుడు అవి ద బెస్ట్గా మారుతాయి. అది బైబిల్ చెప్పే సందేశం మనకు. When we bring our all losses and adverses, failures, insults, inconveniences into the purview of God's will, they will appear as the best. అవి ఉత్తమముగా మనకు కనిపిస్తాయి. అందుచేత మనం దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడంలోనే మనం పప్పులో కాలేస్తున్నాం. అబ్రహాము అని పిలవగా ఏమన్నాడు? చిత్తం ప్రభువా. దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. అందుచేత దేవుని చిత్తము తన కుమారుణ్ణి చంపనివ్వలేదు. God's will never allowed his son to die. పైకి మాత్రం చంపడం కనబడుతుంది, నరకడం కనబడుతుంది, నరమేధం కనబడుతుంది, నరబలి కనబడుతుంది. కానీ దేవుని చిత్తానికి లోబడిన అబ్రహాముకు తన కొడుకు చావలేదు, తాను చంపలేదు. దేవుని చిత్తము చంపదు, దేవుని చిత్తము బ్రతికిస్తుంది. సావు కనబడుతుంది కానీ బ్రతికిస్తుంది. మనం చావులోని వాళ్ళం, చావలేని వాళ్ళం, చావులోని వాళ్ళం, చావలేని వాళ్ళం. దేవుని చిత్తమనే ప్రభుని మనం అంగీకరించినప్పుడు చావులో లేం. మనం సావులో లేం. మనం సావును చవి చూస్తాం అనే ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుచేత ప్రియులరా, మనకొచ్చే ఆదాయాలు, ఆశీర్వాదాలు, అభివృద్ధి, ప్రాస్పెరిటీ, సంపద, ఇవి కాదు దేవుని చిత్తం, అది మన చిత్తం. అందుచేత దేవుని చిత్తాన్ని నమ్మిన వాళ్ళకి ఇవి లేవని కాదు, మీరు అదిరిపోతారు. అసలు అబ్రహాం ఏమయ్యాడో చూస్తే 13వ అధ్యాయం చూడండి, ఆదికాండం. దేవుని చిత్తం ఇలా ఉంటే
అబ్రహాం ఇలా ఉండకూడదే అని మీరు అంటారు. కానీ 13వ అధ్యాయంలో అబ్రహాం ఏమయ్యాడో చూడండి. 13వ అధ్యాయంలో 13 3వ వచనం, 2వ వచనం, 13:2. అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడు. ఈ దేవుని చిత్తాన్ని స్క్రూప్యులస్గా ఉన్నది ఉన్నట్టుగా అనుసరించే అబ్రాము బహుధనవంతుడు. బహుధనవంతుడు కానీ దేవుని చిత్తాన్ని జరిగించడంలో అగ్రగామి. మన భారతదేశంలో దొంగలు కాదు. ఏమండి వింటున్నారా? మన భారతదేశంలో దొంగలు కాదు, ధనవంతులు దొంగలు. బయట తిరిగే దొంగలు ఏదో చిన్న దొంగతనాలు చేస్తారు. వాళ్ళు బతకలేక చేసే దొంగతనాలు అవి, ఆకలికి చేసే దొంగతనాలు అవి, దరిద్రతను బట్టి చేసే దొంగతనాలు అవి. ధనవంతులు దోచుకోవడానికి చేసే దొంగతనాలు అవి కోట్లల్లో ఉంటాయి, ఇవి రూపాయల్లో ఉంటాయి. ఎవరు పెద్ద దొంగలండి? ధనవంతులే. దొంగలు కాదు. అందుచేత ధనవంతులైన వాళ్ళలో ఎక్కువ మంది దేవుని నమ్మరని చెప్పబడింది బైబిల్లో. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభము అని ఒక సామెత ప్రభువే చెప్పాడు స్వయంగా. అబ్రాహాము ధనవంతుడై ఉండి కూడా దేవుని చిత్తాన్ని అనుసరించిన వాడు. అందుచేత అబ్రాహాము భావన ఏమిటంటే, అబ్రహాం భావన ఏమిటంటే, దేవుడు ఏది చెప్పినా అది ప్రమాదంగా కనిపిస్తుంది, కానీ అది ప్రమోదాన్ని ఇస్తుంది. ప్రమోదం అంటే సంతోషం, ప్రమాదం అంటే ప్రమాదం, ప్రమోదం అంటే సంతోషం. అబ్రహాము సంతోషించగలిగాడు. అందుచేత దేవుని చిత్తాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నా? ఇన్ అడ్వర్సిటీ ఇట్ గివ్స్ us అడ్వాంటేజెస్. ఇన్ ఇన్కన్వీనియన్సెస్ ఇట్ కీప్స్ us in convenience. అందుచేత దేవుని చిత్తం గనక అర్థం చేసుకుంటే మనకు అర్థం కానిది అంటూ ఏది ఉండదు లోకంలో. ఏమండి మీరు సరిగ్గా వింటే ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పాను? ఎర్రి చూపులు చూస్తున్నారు కొందరు. ఏం చెప్పాను? దేవుని చిత్తం మనకు అర్థమైతే మనకు అర్థం కానిదంటూ ఏది ఉండదు ప్రపంచంలో. ఇది ఎందుకు జరిగిందో అర్థం కాలేదన్నా అని అనవసరం. ఇది ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు అన్నావంటే నీకు అర్థం కానిది దేవుని చిత్తం. దేవుని చిత్తం అనేది ఒక గొప్ప మేధావి. దేవుని చిత్తం మనకు అర్థమైతే ఒక మేధావి మన దగ్గర ఉన్నట్టే, ఒక భరోసా మన దగ్గర ఉన్నట్టే, ఒక గుండె ధైర్యం మనతో ఉన్నట్టే, ఒక నిబ్బరం మనతో ఉన్నట్టే, ఒక సాహసం మనతో ఉన్నట్టే. మనం ఎందుకు సాహసం లేకుండా ఉన్నాం, నిబ్బరం లేకుండా ఉన్నాం, ధైర్యం లేకుండా ఉన్నాం, పిరిగితనంతో ఉన్నాం, బేలగా మారిపోయాం? మనకు అర్థం కానిది దేవుని చిత్తం.
చిత్తము అంటే మనకి ఎప్పుడు మేలే, ఎప్పుడు మేలే, ఎప్పుడు ఆశీర్వాదమే, ఎప్పుడు ఆదాయమే. ఇది దేవుని చిత్తం అని అనుకుంటున్నా. దేవుని చిత్తము అపాయకరంగా కనిపిస్తుంది, అయితే ఆశీర్వాదాన్ని తెస్తుంది. అంచేత అబ్రాహాము దేవుని చిత్తాన్ని గ్రహించాడు. చూడండి ఇస్సాకు ఏం చేశాడో చూద్దాం. వీళ్ళంతా దేవుని చిత్త ప్రస్తావన తెచ్చిన వాళ్ళండి, మామూలుడు కాదు వీళ్ళు. దేవుని చిత్త ప్రస్తావన తెస్తున్నారు. చూడండి ఆ మాట మనం గమనిద్దాం. ఇస్సాకు ఆదికాండం 27వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడు ఏసావుతో నా కుమారుడు అని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో ఆనెను. ఇక్కడ ఏసావు చిత్తము అన్నాడు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు కాదు. హి నెవర్ ఫుల్ఫిల్డ్ ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్. చిత్తము అన్నాడు ఏసావు, కానీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడని మనకు తెలుసు. దేవుని చిత్తం ఎరిగినవాడు ఇస్సాకు తండ్రిలాగా, అయితే ఆయన కొడుకు దేవుని చిత్తాన్ని ఎరుగని వాడుగా పెరిగాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు అమ్ముకున్న ఏశావు అని చెప్పబడింది హెబ్రీ పత్రికలో. పితరులందరూ దేవుని చిత్తానికి పెద్దపీట వేసిన వాళ్ళండి, దేవుని చిత్తానికి పెద్దపీట వేసిన వాళ్ళు. ఇంకా చూడండి ఆదికాండం 31వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆదికాండం 31:11 చూడండి. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి 46వ అధ్యాయం చూడండి 2వ వచనం ఆదికాండమే. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అతడు చిత్తము ప్రభువా ఆనెను. యాకోబు కూడా దేవుని చిత్తమును గ్రహించినవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని చిత్తాన్ని అనే గరళాన్ని, చేదును, మాచిపత్రిని వాళ్ళు కేకులాగా తిన్నారు. అందుచేత దేవుని చిత్తము ఎప్పుడూ మనకు మేలు, ప్రయోజనం, ఆశీర్వాదానికి దేవుని చిత్తం అనే ట్యాగ్ లైన్ కట్టడం అవివేకం అవుతుంది. మనం ఆయన కొరకు ఏం చేయాలో పౌలు చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. పౌలు పరిచర్య ప్రారంభించి పరిచర్యలో వెళుతూ ఆయన ఈ మాట చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యకు వెళ్ళి చూడండి 14వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. 14:22 శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు, దేవుని రాజ్య ప్రవేశం దేవుని శ్రమల గుండా మనల్ని నడిపిస్తుంది. కొన్నిసార్లు, అన్నిసార్లు నడిపించినా అవి శ్రమలుగా ఉండవు.
బిడ్డకు ఫీజు కట్టింది, ఉన్న డబ్బులన్నీ కట్టేసేసింది. ఈమె ఖాళీ కడుపుతో పడుకుంది. ఆమెకు ఆకలి అనిపించలా. బిడ్డకు అవమానం కలగకుండా క్లాస్ రూమ్లో నిలబెట్టి, ఏమిటి డబ్బులు తెలేదా, ఫీజు కట్టలేదా, బయట నిలబడు, ఫీజు కట్టిన వాళ్ళందరూ లేవండి, బయట నిలబడండి వరుసగా. అది ఎంత అవమానం. కానీ ఈమె ఆకలి ఏమిటంటే బిడ్డ అవమానం తీర్చగలిగింది. ఆకలే, కానీ అది ఆకలిగా లేదు. ప్రభు కొరకు మనం శ్రమిస్తే శ్రమగా ఉండదు, శ్రమగా ఉండదు. మనం ప్రేమించే వారి కొరకు మనం పడే కష్టం, అది కష్టం కాదు, అది ప్రేమ. మనం ప్రేమించే వారి కొరకు మనం పడే నష్టం, అది నష్టం కాదు, అది ప్రేమ. మనం ప్రేమించిన వారి కొరకు మనం చేసే ప్రయాణం, అది ప్రేమ ప్రయాణం. మనం ప్రేమించే దేవునికి మనం ఇచ్చేది మన ప్రేమ కానుక. మనం ప్రేమించే దేవుని సన్నిధిలో మనం గడపడం, అవి మన ప్రేమ ఘడియలు. ఇది దేవునికి మనకు మధ్య జరిగే ఒక ప్రేమ వ్యవహారం. లవ్ ఆఫ్ గాడ్. దీన్ని మనం విమర్శించాం, విశ్వసిస్తాం. అనేక శ్రమలను అనుభవించి ప్రభువును కోరుకున్నప్పుడు ఎప్పుడు మేలు, ఎప్పుడు ప్రయోజనం, ఎప్పుడు అభివృద్ధి, ఎప్పుడు ఆదాయం, అదొక వెర్రితనం. పిల్లల్ని కన్నప్పుడు కష్టాలు లేవు. కష్టాలు ఉన్నాయి కాబట్టి నాకు పిల్లలు వద్దని ఎవరైనా అనుకుంటారా? అవన్నీ ప్రేమ కష్టాలండి. పిల్లల ఎడల ప్రేమ కష్టాలు. కష్టాలు ఉన్నాయని పెళ్లి మానుకుంటారా? ఏమండి? అట్టి వారికి అనేక శ్రమలు కలుగున్నాడు కదా పౌలు. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పెళ్లి మానుకుంటారా? చేసుకుంటాం. అప్పుడు ఆ ప్రేమ ఏ ప్రేమ, ఆ పెళ్ళి ఏ పెళ్ళి? ప్రేమ పెళ్ళి. ఈ పెళ్ళి ఏం పెళ్ళి? నీ పెళ్ళి. ఏ పెళ్ళి? ఏ పెళ్ళి అయినా ప్రేమ పెళ్ళి అంతే. ఎనీ మ్యారేజ్. దేవుని కొరకు ప్రేమ ఉంటే కష్టం కాదు. అందుచేత భక్తులు అలాగ చిత్తము ప్రభు అంటే మీరేది చెప్తే అదే. భిన్నంగా కానీ వ్యతిరేకంగా కానీ ఒక్క మాట నేను మాట్లాడిన. ఆయన అబ్రహాము చిత్తము అన్నాడు, ఇస్సాకు చిత్తము అని తన పిల్లలకు కూడా వాళ్ళ చేత చెప్పించాలనుకున్నాడు. యాకోబు చిత్తము అన్నాడు. ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే ఏమన్నాడో చూద్దాం. నిర్గమకాండం 3:4 అండి. 3:4 దాన్ని చూచుడుకు అతడు ఆ తట్టు వచ్చుడు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. చిత్తము అన్నప్పుడు తనకు కనబడిన సన్నివేశం ఏమిటంటే పొద మండుచుండెను గాని పొద కాలిపోలే. అది దేవుని చిత్తం. కష్టాల మంటలుంటాయి, అయితే మనము కాలిపోము. పొద కాలిపోదు. మంటల్లో పొద ఉంది, మంటలకు చేత కాలేదు పొదను కాల్చడం. పొదను కాల్చడంలో మంటలు చేతులెత్తాయి. ఇప్పుడు మంటలు కాలుస్తుంటే
ఎవరు కేకలు వేస్తారు? కాలేవాళ్ళు కేకలు వేస్తారు. కానీ ఇక్కడ ఏమిటంటే పొదే కేక వేయవలసింది మంటలే కేక వేస్తున్నాయి. పొద కాలటం లేదు, పొద కాలటం లేదు అని. అంతే. కష్టాలు మన మీదకు వచ్చినప్పుడు కాలిపో. ఇది దేవుని చిత్తము. అందుచే చెప్పగలము ఇప్పుడు, ప్రభువా నీ చిత్తము సిద్ధించుగాక. నీ చిత్తము సిద్ధించు, నా చిత్తము కాదు. ఈ గిన్నె తొలగించండి, ఇంకా ప్రాస్పెరిటీ ఇవ్వండి, కానీ మీ చిత్తమే సిద్ధించుగాక. ఇంకా గొప్ప స్థితి ఇవ్వండి, అయినా మీ చిత్తమే సిద్ధించుగాక. అందుచేత దేవుని చిత్తము పొరపాటు ఎప్పుడూ చేయదు. పొరపాటుగా కనబడుతుంది, బహుశా పొరపాటుగా కనబడుతుంది, కానీ అది పొరపాటు అవదు. కొన్నిసార్లు మనం పొరపాటుగా అర్థం చేసుకోబడతాం, కానీ అది తర్వాత తెలుస్తుంది పొరపాటు కాదు. నేను కాలేజీలో చదువుకునే దినాల్లో బస్ స్టాండ్లో నిలబడ్డా, ఇక్కడే ఐస్ ఫ్యాక్టరీ దగ్గర. నా వెనక నుండి ఒక ఆమె మాట్లాడుతూ ఉంది, బాబు ఎందుకయ్యా రాత్రి మా ఇంటి మీద రాళ్ళు వేసావు అంది. వెనక్కి తిరిగా, అయ్యా క్షమించా, నువ్వు కదయ్యా, నీలాగే ఉన్నాడు ఆడ. పొరపాటుగా కనపడతాం కొన్నిసార్లు, పొరపాటుగా కనపడుతుంది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమిటి? నేను కాదు రాళ్ళు వేసింది, కాలిపోతుంది, కళ్ళకు కనబడుతుంది, కానీ దేవుని చిత్తం ఏమిటి? పొద కాలిపోదు. అందుచేత దేవుని చిత్త అవగాహన ముందు మన చిత్తము చిత్తవుతుంది, మన చిత్తము చెత్త అవుతుంది. అందుచేత ప్రభువా నీ చిత్తము సిద్ధించుగాక. నీ చిత్తము ఉత్తమము, నీ చిత్తము అనుకూలము, నీ చిత్తము సంపూర్ణము. అంతే ప్రభు కూడా నీ చిత్తము సిద్ధించుగాక అని శిలువకు వెళ్ళి జయాన్ని పొందాడు. అంతే దేవుని చిత్తాన్ని మనకు అనుకూలం, మనకు ఉత్తమం, మనకు సంపూర్ణం అని కాదు, అది దేవునికి ఉత్తమము, దేవునికి అనుకూలము, దేవునికి సంపూర్ణము. దేవునికి సంపూర్ణమైతే చాలు, నాకు నాదే ఉంది. మనం కొద్ది రోజులు ఉండిపోతాం, కానీ దేవుడు ఎల్లకాలం ఉండేవాడు. మన పిల్లలకు మనం కాదు శాశ్వతం, మనం నమ్మిన దేవుడు శాశ్వతం. మన కుటుంబానికి మనం కాదు శాశ్వతం, మనం నమ్మిన దేవుడు శాశ్వతం. మన ఆస్తి పాస్తులకు మనమే కాదు శాశ్వతం, మనం నమ్మిన దేవుడు శాశ్వతం. మన పిల్లల ఆకలికి మనమే కాదు బాధ్యులం, మనం నమ్మిన దేవుడు బాధ్యుడు. మన పిల్లల భవిష్యత్తుకు మనమే కాదు ఆధారం, మనము నమ్మిన దేవుడు ఆధారం. ఆయన శాశ్వతుడు, మనము అశాశ్వతులం. దేవుని చిత్తము శాశ్వతం. అంచేత దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్న వాళ్ళమై ప్రభువుకు జీవిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖనాలు బట్టి వందనాలు. మీ చిత్త అవగాహనలో మేము కొనసాగుతూ మహింపరచినట్టుగా మీ సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి.